Hello everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 69 to day 74. Let's start. This is the day 69 challenge. This is a simple Python program. So in the first line, we have x comma y equal to y comma x, which is equal to 1 comma 2. Next line lo ee x comma y values ni ప్రింట్ చేయడానికి ట్రై చేసాం సింపుల్గా, రైట్? సో ఇక్కడ మనం జనరల్గా థింక్ చేసేది ఏంటి, స్టెప్ 1 ఎక్స్ కమా వై ఈక్వల్ టు వై కమా ఎక్స్ ఈక్వల్ టు 1 కమా 2 అని ఉంది. జనరల్గా ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాం మనం, ఈ 1 కమా 2 ఫస్ట్ దీనికి అసైన్ అవుతుంది. సో వై వాల్యూ వై ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2, 1 కమా 2. సో ఇదే 1 కమా 2 వాల్యూ ఎక్స్ కమా వైకి అసైన్ చేసాం. సో ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 2. సో ఫైనల్గా మనం ప్రింట్ అయ్యేది 1 కమా 2 అని మనం అజ్యూమ్ చేసేది. బట్ దిస్ ఈజ్ రాంగ్, బికాస్ ఇన్ పైథాన్ దిస్ ఈజ్ ఎ చైన్డ్ అసైన్మెంట్. దిస్ ఈజ్ కాల్డ్ చైన్డ్ అసైన్మెంట్. సో ఇది ఎవాల్యుయేట్ చేసే ముందు అసలు ఆ చైన్డ్ అసైన్మెంట్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్. సో ఇలా ఎప్పుడైతే రాసామో దిస్ ఈజ్ కాల్డ్ చైన్డ్ అసైన్మెంట్. ఇది ఎలా వర్క్ అవుతుంది, సో ఎప్పుడైతే ఈ చైన్డ్ అసైన్మెంట్లో మనకి ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో దానికంటే ఒక ఫైనల్ రిజల్ట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, వన్స్. ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ వన్స్. ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ని ఇక్కడ ఏవైతే మనం యూజ్ చేసామో వేరియబుల్స్ని లెఫ్ట్ టు రైట్ ఆ వాల్యూస్ని అసైన్ చేస్తుంది. అసైన్మెంట్ అనేది ఏదైతే మనకి ఫైనల్ రిజల్ట్, ఇది ఎవాల్యుయేట్ చేశాక ఫైనల్ రిజల్ట్ వచ్చిందో సేమ్ అదే వాల్యూని లెఫ్ట్ టు రైట్ ఇవి షేర్ చేసుకుంటాయి. అంతేకాని బీకి అసైన్ చేసింది ఏకి అసైన్ అవ్వడం, ఆర్ ఏకి అసైన్ చేసిన వాల్యూ బీకి అసైన్ అవ్వడం కాదు దీని మీనింగ్. ఈ చైన్డ్ అసైన్మెంట్లో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఒకసారి ఎవాల్యుయేట్ అయ్యి అదే వాల్యూ ఈ 2 వేరియబుల్స్ కూడా షేర్ చేసుకుంటాయి. లైక్ సేమ్ వాల్యూస్ని రెండింటికి అసైన్ చేస్తాము. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ కమా వై ఈక్వల్ టు వై కమా ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 కమా 2. సో ఏమన్నాం, ఇట్ ఈస్ ఎ చైన్డ్ ఎక్స్ప్రెషన్ అన్నాం. సో ఇక్కడ ఎవాల్యుయేట్ చేయడానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఫైనల్గా మనకున్న వాల్యూస్ 1 కమా 2. జస్ట్ అస్యూమ్ ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అయ్యి ఒక టెంప్ అనే దాంట్లో స్టోర్ అయింది అనుకుందాం, 1 కమా 2. సో ఈ వాల్యూ అనేది ఏమంటున్నాం, నెక్స్ట్ మనం ఈ లెఫ్ట్ టు రైట్ సేమ్ ఇదే వాల్యూ ఈ రెండింటికి అసైన్ చేస్తాం. సేమ్ వాల్యూస్ని లెఫ్ట్ టు రైట్ చేస్తాము అన్నాను. సో లెఫ్ట్ వాల్యూ ఏంటి, ఎక్స్ కామా వైకి ఈ టెంప్ని అసైన్ చేస్తున్నాం. ఆ టెంప్ నథింగ్ బట్ 1 కమా 2. సో ఈ స్టెప్లో మనకి ఎక్స్ వాల్యూ ఎంత, 1, వై వాల్యూ 2, రైట్? దీనికి అసైన్ చేసాం, ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇంకా రైట్ సైడ్ ఇంకా వాల్యూ ఉంది కాబట్టి సేమ్ ఇదే వాల్యూస్ని రైట్ సైడ్ దానికి కూడా అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ స్టెప్లో మనకి జరిగేది ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్లో వై కామా ఎక్స్కి కూడా సేమ్ ఈ వాల్యూసే అసైన్ అవుతాయి. సో ఈ కేసులో మనకి వైకి అసైన్ అయిన వాల్యూ ఎంత, వై ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్కి అసైన్ అయిన వాల్యూ 2. సో ఫస్ట్ స్టెప్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయ్యాయో ఆ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్లో దీస్ ఆర్ వేరియబుల్స్, అవేవి కాన్స్టెంట్స్ కాదు. ఆ వాల్యూస్ ఎప్పుడైతే మనం అసైన్ చేస్తూ ఉంటామో వాటి యొక్క వాల్యూస్ చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 2 అసైన్ అయ్యాయి. బట్ నెక్స్ట్ స్టెప్లో సేమ్ అసైన్ చేసాం, ఇవి కూడా సేమ్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. ఏమయ్యాయి, ఇప్పుడు కొత్త వాల్యూస్తో ఓవర్ రేడ్ అయ్యాయి. వై వాల్యూ ఎర్లియర్ స్టెప్ 1లో 2 మనకి, బట్ ఇక్కడికి 1 అసైన్ అయింది. సో దాని వాల్యూ ఓవర్ రేడ్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్లో ఎక్స్ వాల్యూ మనకి 1, నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ వాల్యూ 2, ఇది కూడా ఓవర్ రేడ్ అయింది. సో ఫైనల్గా నాకున్న ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఏంటి, ఎక్స్ వాల్యూ 2, హియర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 2 అండ్ వాట్ ఈస్ ద వై వాల్యూ, వై వాల్యూ 1. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, print of x comma y, it prints 2 and 1. This is the final output. It prints 2 comma 1 because this is a chained assignment. It evaluates this expression only once and the assignment and these assignment happen parallel within this shared results. ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇవి ప్యారలల్గా సేమ్ వాల్యూ ఇది లెఫ్ట్ టు రైట్ అసైన్ అవుతుంది. ఫస్ట్ దీనికి అసైన్ అవుతుంది, నెక్స్ట్ దీనికి అసైన్ అవుతుంది సేమ్ వాల్యూ.
ఓకే, సో ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి 2, 1. And coming to the next day challenge, day 70. This is also a Python program. So first line lo manam em chesam, here we have creating a list. Star 3. Step by step solve chedam. First em rasam manam list inside list. This means we have created a empty list. Empty list inside. ఒక లిస్ట్ లో ఇంకొక ఎంప్టీ లిస్ట్ రిఫరెన్స్ ని క్రియేట్ చేసాం. ఓకే, ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇంటూ 3. దిస్ ఇస్ ద రిపిటేషన్ ఆపరేటర్. ది స్టార్ ఇస్ ద రిపిటేషన్ ఆపరేటర్. సో ఇది లిస్ట్ లో ఏం చేస్తుంది అంటే లోపల ఇన్సైడ్ ఈ ఎంప్టీ లిస్ట్ ఏదైతే క్రియేట్ చేసామో ఎప్పుడైతే మనకి రిపిటేషన్ ఆపరేటర్ ఈ ఎంప్టీ లిస్ట్ కి పెర్ఫామ్ చేస్తున్నామో ఇట్ క్రియేట్స్ 3 రిఫరెన్సెస్. So here Python repeats that reference into 3 times. 3 times దాన్ని రిపీట్ చేస్తుంది. సో అంటే ఇప్పటి వరకు మనకి ఓన్లీ సింగిల్ ఎంప్టీ లిస్ట్ ఉంది. బట్ ఎప్పుడైతే మనం రిపిటేషన్ ఆపరేటర్ యూజ్ చేసి ఇంటూ 3 చేసామో అదేం చేస్తుంది 3 రిఫరెన్సెస్ని క్రియేట్ చేస్తుంది. సో రిఫరెన్స్ 1, రిఫరెన్స్ 2, రిఫరెన్స్ 3. బట్ ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి జస్ట్ ఒక రిఫరెన్సెస్ని క్రియేట్ చేసింది, కానీ ఫస్ట్ ఇది ఏదైతే ఒక మెమరీని పాయింట్ చేస్తుందో ఈ 3 రిఫరెన్సెస్ కూడా దాన్నే పాయింట్ చేస్తాయి. ఇండిపెండెంట్ ఏం కాదు ఇవి. ఫర్ సపోజ్ ఒక మెమరీలో ఎప్పుడైతే మనం లిస్ట్ క్రియేట్ చేసామో ఈ ఎంప్టీ లిస్ట్కి మెమరీలో సమ్ రిఫరెన్స్ అనేది అసైన్ చేసాం. ఫర్ సపోజ్ xx1 అనేది పాయింట్ చేస్తుంది ఇప్పటి వరకు నా ఎంప్టీ లిస్ట్. ఎప్పుడైతే మనం ఇంటూ 3 చేసామో ఇది ఏం చేస్తుంది సింపుల్గా 3 రిఫరెన్సెస్ క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఉంది ఇప్పటి వరకు, ఇలాంటివి 3 రిఫరెన్సెస్ క్రియేట్ చేసింది. రిఫరెన్స్ 1, రిఫరెన్స్ 2, రిఫరెన్స్ 3 ఇవన్నీ కూడా ఈ ఎంప్టీ లిస్ట్ని ఏదైతే మెమరీ అడ్రస్ ఉందో దాన్నే పాయింట్ చేస్తున్నాయి. అంతేకాని మెమరీలో న్యూ ఆబ్జెక్ట్స్ ఏమి క్రియేట్ చేయట్లేదు, న్యూ లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఏమి క్రియేట్ చేయట్లేదు. ఏదైతే ఎంప్టీ లిస్ట్ ఉందో జస్ట్ ఆ రిఫరెన్సెస్ని రిపీట్ చేసింది ఇది. సో ఇవన్నీ ఒక సింగిల్ ఎంప్టీ లిస్ట్ని పాయింట్ చేస్తున్నాయి. సో ఇక్కడ వరకు మనకు అయ్యింది ఈ స్టెప్ 1. స్టెప్ 2లో ఏం చేస్తున్నాం మనం, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ 3 లిస్ట్ క్రియేట్ అయ్యాయో 1, 2, 3. సో లిస్ట్లో ఇదొక ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. ఈచ్ ఎలిమెంట్ని లిస్ట్లోని ఈచ్ ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేస్తాం బై యూజింగ్ ఇండెక్స్. ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే వి హ్యావ్ యూజ్డ్ ఇండెక్స్ 0. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే లిస్ట్ ఆఫ్ 1 అండ్ థర్డ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి అంటే లిస్ట్ ఆఫ్ 2. ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేస్తాం. సో ఇప్పుడు ఏమని చెప్తున్నాం, ఈ లిస్ట్ ఆఫ్ 0, లిస్ట్ ఆఫ్ 1, లిస్ట్ ఆఫ్ 2 ఇవన్నీ కూడా సేమ్ లిస్ట్ని రిఫర్ చేస్తున్నాయి. all points to the సేమ్ ఇన్నర్ లిస్ట్. ఏదైతే మనం ఫస్ట్ ఒక ఎంప్టీ లిస్ట్ ఇన్నర్ లిస్ట్ క్రియేట్ చేసామో దాన్ని పాయింట్ చేస్తున్నాయి. అది ఎక్కడైతే ఉందో దానికి జస్ట్ కాపీస్ అంతే. బట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ పాయింట్స్ టు ద సేమ్ లిస్ట్. క్రియేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం, లిస్ట్ ఆఫ్ 0 డాట్ అపెండ్ ఆఫ్ 1. లిస్ట్ ఆఫ్ 0 మీన్స్ అగైన్ దిస్ ఇస్ ఏ లిస్ట్. ఆ లిస్ట్ మీద మనం ఏం పెర్ఫార్మ్ చేస్తున్నాం, డాట్ అపెండ్ ఆఫ్ 1. అపెండ్ ఆఫ్ 1 మీన్స్ ఆ లిస్ట్లో లాస్ట్ పొజిషన్లో ఈ ఎలిమెంట్ని యాడ్ చేస్తాము. సో ఇప్పటి వరకు లిస్ట్ ఆఫ్ 0 మనకి ఉన్న లిస్ట్ ఆఫ్ 0 ఏంటి, ఒక ఎంప్టీ లిస్ట్. ఈ కంప్లీట్ లిస్ట్లో తీసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ 0 అనేది ఒక ఎంప్టీ లిస్ట్. ఆ ఎంప్టీ లిస్ట్కి మనం ఏం చేస్తున్నాం, డాట్ అపెండ్ ఆఫ్ 1 అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ 0 ఏమవుతుంది, ఒక లిస్ట్, అందులో ఏ ఎలిమెంట్ యాడ్ చేసాం, 1 అనేది యాడ్ చేసాం. రైట్. ఇప్పుడు మనం ఆ ఫైనల్గా ఉన్న ఈ కంప్లీట్ లిస్ట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మనం మెమరీలో ఆల్రెడీ చూసాం, ఈ రిఫరెన్సెస్ అన్ని మనం క్రియేట్ చేసిన రిఫరెన్సెస్ అన్ని ఒకే లిస్ట్ని పాయింట్ చేస్తున్నాయి. సో నేను ఈ ఫస్ట్ రిఫరెన్స్ యూజ్ చేసిన, సెకండ్ రిఫరెన్స్ని యూజ్ చేసిన, థర్డ్ రిఫరెన్స్ యూజ్ చేసి ఈ మెమరీ పొజిషన్లో ఉన్న లిస్ట్ని నేను మాడిఫై చేస్తే ఆ చేంజ్ అనేది ఈ 3 రిఫరెన్సెస్లో కూడా నాకు రిఫ్లెక్ట్ అవుతుంది. బికాస్ ఆల్ ఆర్ పాయింట్స్ టు ద సేమ్ లిస్ట్.
సో ఈ లిస్ట్ ఆఫ్ జీరోని యూజ్ చేసి నేను అంటే రిఫరెన్స్ 1 ఈ ఫస్ట్ రిఫరెన్స్ని యూజ్ చేసి ఈ లిస్ట్లో 1 అనే ఎలిమెంట్ని యాడ్ చేశాను. సో ఈ పర్టికులర్ పొజిషన్లో నాకు 1 అనేది యాడ్ అయింది. ఇప్పుడు నేను కంప్లీట్ లిస్ట్ని ఎప్పుడైతే R1 ఈ ఫస్ట్ రిఫరెన్స్తో నేను చేంజ్ చేశానో R2 అంటే రిఫరెన్స్ 2లో ఉన్న లిస్ట్ కూడా మనకి మోడిఫై అయింది, రిఫరెన్స్ 3లో ఉన్న లిస్ట్ కూడా మోడిఫై అయింది. అంటే రిఫరెన్స్ 1లో ఉన్న లిస్ట్ ఏంటి, మనం 1 అనేది యాడ్ చేసాం. ఇప్పుడు రిఫరెన్స్ 2లో ఉన్న లిస్ట్ అగైన్ ఆ చేంజెస్ అనేది అన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఫైనల్గా నాకున్న లిస్ట్ ఏంటి 1 1 1. ఇవన్నీ సేమ్ లిస్ట్ని రిఫర్ చేస్తున్నాయి. సో ఒక్కదాంతో చేంజ్ చేస్తే అన్నిట్లోనే అది చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫైనల్గా మనం లిస్ట్ని ప్రింట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి 1 1 1 ఈ ఇన్నర్ లిస్ట్లో. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 71. దిస్ ఇస్ అ జావా ప్రోగ్రామ్. సో ఇక్కడ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, జావాలో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయినా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎంట్రీ పాయింట్ ఏంటి, మెయిన్ ఫంక్షన్ ఆర్ మెయిన్ మెథడ్. ఈ మెయిన్ నుంచే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా ఈ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ క్లాస్లో స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్, స్టాటిక్ బ్లాక్స్ అనేది ఇన్వాల్వ్ అయితే ఆ ప్రోగ్రామ్ మీన్స్ ఈ మెయిన్ మెథడ్ ఏదైతే క్లాస్లో రాస్తున్నామో, ఇక్కడ మెయిన్ మెథడ్ ఏం రాస్తున్నాం, మెయిన్ అనే క్లాస్లో రాస్తున్నాము. ఈ మెయిన్ క్లాస్లో మెయిన్ మెథడ్ ఓన్లీ సింగిల్ మెయిన్ మెథడ్ ఉంటే నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ మెయిన్ మెథడ్తో పాటు స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే నా ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ఎవరికంటే ఈ స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ స్టాటిక్ బ్లాక్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ మెయిన్ నుంచి నా ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఉంటుంది. స్టాటిక్ బ్లాక్స్ లేనంత వరకు మెయిన్ మెథడ్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. But once the static blocks are involved, first the static blocks got executed, then only the main method got executed. Okay, ఇవన్నీ సేమ్ క్లాస్లో ఉంటాయి. ఈ మెయిన్ అండ్ స్టాటిక్ రాసాం. సో నాకు ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టాటిక్ బ్లాక్లో రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మెయిన్ మెథడ్లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం రాసింది ఏంటి, ఈ క్లాస్ మెయిన్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ ఒక్కటే ఉంది. ఈ మెయిన్ మెథడ్లో మనం రాసిన ప్రోగ్రామ్ ఏంటి, బి అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈ స్టాటిక్ యొక్క మెయిన్ ఒకే క్లాస్లో మెయిన్ అండ్ స్టాటిక్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టాటిక్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఒక క్లాస్ లోడ్ అయిన ఆ మెమరీలో క్లాస్ లోడ్ అయిన ఇమీడియట్గా ఈ స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ స్టాటిక్ బ్లాక్స్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, వన్స్ దట్ క్లాస్ ఈజ్ లోడెడ్ ఇన్ టు ద మెమరీ, ఓన్లీ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఆ పాయింట్ చూస్తే a static block runs only once. ఎప్పుడు రన్ అవుతుందా ఒకసారి, when the class is loaded into the memory. The class is loaded into memory. సో ఆ క్లాస్ అనేది మెమరీలో లోడ్ అయ్యే టైంలో ఈ స్టాటిక్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. సో అందుకే ఈ మెయిన్ క్లాస్ని మనం ఎప్పుడైతే మెమరీలో లోడ్ చేస్తున్నామో లోడ్ చేసిన ఇమీడియట్గా నాకు ఎగ్జిక్యూట్ అయ్యేవేంటి ఈ స్టాటిక్ బ్లాక్స్. దాని తర్వాత ఎంట్రీ పాయింట్ అయిన ఈ మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సేమ్ క్లాస్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇక్కడ మెయిన్ క్లాస్ నుంచి ఈ మెయిన్ క్లాస్లో ఈ మెయిన్ మెథడ్తో పాటు ఎలాంటి స్టాటిక్ బ్లాక్స్ లేవు నాకు ఈ క్లాస్లో, ఈ పర్టికులర్ క్లాస్లో. వీటితో పాటు ఎక్స్ట్రా 2 క్లాసెస్ క్రియేట్ చేసాం, సెపరేట్ క్లాసెస్. దీస్ ఆర్ ఇండిపెండెంట్ క్లాసెస్, క్లాస్ ఏ and class B. Class B extends A. So class A and class B create chesam. So వీటి మధ్య inheritance అనే relation apply చేసాం. So class A is the parent class. Class B is the child class which inherits from class A. Okay, ఒక్కొక్క క్లాస్లో మనం డిఫైన్ చేసింది ఏంటి, these are not a normal method. ఇవేంటి స్టాటిక్ బ్లాక్స్. This is the static block representation. ఆ స్టాటిక్ బ్లాక్లో మనం రాసిన స్టేట్మెంట్స్ జస్ట్ ఏని ప్రింట్ చేయడం, ఇక్కడ రాసిన ఒక సింపుల్ స్టేట్మెంట్ ఈ స్టాటిక్ బ్లాక్లో బి అనే వాల్యూని ప్రింట్ చేయడం, జస్ట్ ఏ అండ్ బిని ప్రింట్ చేయడం.
బట్ ఇవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎలాంటి కన్స్ట్రక్టర్స్ రాయలేదు, ఎలాంటి కన్స్ట్రక్టర్ లేదు అంటే నా కంపైలర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ప్లేస్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం రాసింది ఏంటి? స్టాటిక్ బ్లాక్. ఒక్కొక్క స్టాటిక్ బ్లాక్లో సింపుల్గా ఒక్కొక్క ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ మెయిన్ క్లాస్లో మెయిన్ మెథడ్ ఒకటే ఉంది, స్టాటిక్ బ్లాక్స్ ఏమీ లేవు. ఓన్లీ ఈ క్లాస్లో చెప్తున్నాను. ఓకే, ఈ క్లాస్లో స్టాటిక్ బ్లాక్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వాలి. బట్ ఈ మెయిన్ క్లాస్లో నాకు ఎలాంటి స్టాటిక్ బ్లాక్స్ లేవు. సో నా ప్రోగ్రామ్ ఎంట్రీ పాయింట్, ఎగ్జిక్యూషన్ యొక్క ఎంట్రీ పాయింట్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయింది. ఇందులో రాసిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? మనం క్లాస్ బికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. క్లాస్ బి, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆ రిఫరెన్స్ నేమ్ బి. ఎప్పుడైతే క్లాస్ బి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో, సో ఫస్ట్ ఏమవ్వాలి? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఈ క్లాస్ బి అనేది మెమరీలోకి లోడ్ అవ్వాలి, రైట్? సో మెమరీలోకి లోడ్ అవుతుందంటే ఆ ఇమీడియట్గా లోడ్ అయ్యే టైంలో మనకి స్టాటిక్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది మనం నేర్చుకున్న పాయింట్, రైట్? సో క్లాస్ బి మెమరీలోకి, ఇక్కడ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈ క్లాస్ బి అనేది మెమరీలోకి లోడ్ అవ్వాలి. లోడ్ అయ్యే టైంలో ఈ స్టాటిక్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటి? ఈ క్లాస్ బి అనేది ఒక ఇండిపెండెంట్ క్లాస్ అయితే ఈ స్టాటిక్ బ్లాక్స్ అనేవి రన్ అవుతాయి నాకు. బట్ ఈ క్లాస్ బి అనేది దేని నుంచి ఇన్హెరిట్ అయ్యింది? క్లాస్ ఏ నుంచి ఇన్హెరిట్ అయ్యింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. ఆ చైల్డ్ క్లాస్ క్రియేట్ అవ్వాలి అంటే ఫస్ట్ దాని యొక్క పేరెంట్ క్లాస్ అనేది మెమరీలోకి లోడ్ అవ్వాలి. ఎందుకంటే దీనికి ఈ క్లాస్ ఏకి, పేరెంట్ క్లాస్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవ్వాలి అంటే ఫస్ట్ పేరెంట్ క్లాస్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వాలి, రైట్? పేరెంట్స్కి, పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్కి ప్రాపర్టీస్ క్రియేట్ అయితేనే చైల్డ్స్కి ఇన్హెరిట్ చేయగలరు. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే ఈ క్లాస్ బి లోడ్ అవ్వాలి అంటే ఫస్ట్ దీని యొక్క పేరెంట్ క్లాస్ లోడ్ అవ్వాలి. ఓకే, అంటే ఫస్ట్ ఏం లోడ్ అవుతుంది మెమరీలోకి? క్లాస్ ఏ. ఈ మెమరీ క్లాస్ ఏ అనేది నా మెమరీలోకి లోడ్ అయిన ఇమీడియట్గా, అంటే ఫస్ట్ మనకి క్లాస్ ఏ అనేది లోడ్ అవుతుంది మెమరీలోకి. మెమరీలోగా క్లాస్ లోడ్ అవుతుందంటే ఇన్ కేస్ ఆ క్లాస్లో స్టాటిక్ బ్లాక్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టాటిక్ బ్లాక్స్ ఆల్రెడీ ఉన్నాయి, సో ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో రాసిన స్టాటిక్ బ్లాక్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయ్యింది. అందులో ఏ స్టేట్మెంట్స్ రాసాం? జస్ట్ ప్రింట్ ఏ అనేది ఒక సింపుల్ స్టేట్మెంట్ రాసాం. సో ఇక్కడ వరకు ఉన్న అవుట్పుట్ ఏంటి? ఏ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో క్లాస్ ఏ అయింది. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ ఏం లోడ్ అవ్వాలి? క్లాస్ బి. దాని యొక్క చైల్డ్ క్లాస్ కూడా లోడ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది క్లాస్ బికి. బట్ ఈ బి అనేది ఏ నుంచి ఇన్హెరిట్ అయ్యింది కాబట్టి దీనికన్నా ముందు క్లాస్ ఏ, దాని యొక్క పేరెంట్ క్లాస్ అనేది లోడ్ అయింది. ఆ లోడ్ అయ్యే టైంలో ఈ స్టాటిక్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అందులో రాసిన ఒక సింగిల్ స్టేట్మెంట్ ప్రింట్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ క్లాస్ బి అనేది నా మెమరీలోకి లోడ్ అవుతుంది. లోడ్ అయ్యే కేసులో అందులో ఏమైనా స్టాటిక్ బ్లాక్స్ ఉంటే ఆ స్టాటిక్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎస్, ఇందులో ఒక స్టాటిక్ బ్లాక్ ఉంది, సో ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బ్లాక్ ఏంటి? ప్రింట్ బి. జస్ట్ ఒక సింపుల్ స్టేట్మెంట్. సో ఈ కేసులో నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఏ తర్వాత ఇప్పటి వరకు ఉన్న అవుట్పుట్ బి అనేది ప్రింట్ అయింది. దీని తర్వాత దట్స్ ఇట్, అంతే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అంతే. ఇంతకు మించి ఎలాంటి కన్స్ట్రక్టర్స్ ఇవేం లేవు కాబట్టి నాకు ఇప్పటి వరకు ప్రింట్ అయిన అవుట్పుట్ ఏంటి? ఏ బి. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి? జావాలో నార్మల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయినా ప్రోగ్రామ్ యొక్క ఎంట్రీ పాయింట్, ఎగ్జిక్యూషన్ యొక్క ఎంట్రీ పాయింట్ మెయిన్ మెథడ్. బట్ ఆ క్లాస్లో మెయిన్ మెథడ్తో పాటు స్టాటిక్ బ్లాక్స్ ఉంటే ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఈ స్టాటిక్ బ్లాక్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. Because these static blocks are runs only once when the class is loaded into the memory. Okay, అవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది. సో ద అవుట్పుట్ ఈస్ ఏ బి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 72. దిస్ ఇస్ అ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏం చేసాం? టెస్ట్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఈ క్లాస్లో ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసాం, x=10. సో ఈ వేరియబుల్ని మనం ఎక్కడ క్రియేట్ చేసామో, దిస్ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ఏ క్లాస్ బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ మెథడ్. ఈ వేరియబుల్ని ఏమి మనం ఒక మెథడ్లో బైండ్ చేయలేదు, జస్ట్ ఒక క్లాస్ లోపల క్రియేట్ చేసాం, ఎలాంటి మెథడ్ లోపల లేదు. ఈ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని మనం ఏమంటాం? ఏ వేరియబుల్ విచ్ ఈస్ క్రియేటెడ్
inside a class but outside of any method is called class variable. These variables are called class variable. So here this x is called a class variable. ఈ x ఏంటి మనకి class variable. ఎందుకంటే ఒక క్లాస్ లోపల డిఫైన్ చేసాం, ఎలాంటి మెథడ్లోనే బైండ్ చేయలేదు. సో దీన్ని క్లాస్ వేరియబుల్ అంటాం. సో నార్మల్ వేరియబుల్కి ఈ క్లాస్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ క్లాస్కి ఎప్పుడైతే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ క్లాస్ వేరియబుల్ని షేర్ చేసుకుంటాయి అంటిల్ ఇట్ ఈస్ ఓవర్ రిడన్. ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ఒక క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఈ టెస్ట్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఫర్ సపోజ్ ఇక్కడ క్లాస్ టెస్ట్ ఈ టెంప్లెట్ ఉంది, ఇందులో x ఈక్వల్ టు 10 అనే క్లాస్ వేరియబుల్ ఉంది. ఈ క్లాస్ని మనం యూజ్ చేయాలి అంటే వీటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి యూజ్ చేస్తాము. సో ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో, సో ఆబ్జెక్ట్ 1 మనం ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేసాం. ఈ క్లాస్ వేరియబుల్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఈ క్లాస్ వేరియబుల్ని చేంజ్ చేయనంత వరకు ఈ క్లాస్ వేరియబుల్ ఏమవుతుంది, ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసామో ఇవన్నీ ఈ డేటాని షేర్ చేసుకుంటాయి. అంటే ప్రతి దానికి సెపరేట్ కాపీ అనేది క్రియేట్ అవ్వదు. ఆబ్జెక్ట్ 1 ఈ కాపీనే షేర్ చేసుకుంటుంది, ఆబ్జెక్ట్ 2 ఈ కాపీనే షేర్ చేసుకుంటుంది, ఆబ్జెక్ట్ 3 ఈ కాపీనే షేర్ చేసుకుంటాయి. దిస్ ఇస్ అబౌట్ ద క్లాస్ వేరియబుల్. ఎప్పటి వరకు ఈ ఆబ్జెక్ట్ ఈ వాల్యూని ఓవర్ రైట్ చేయనంత వరకు, అది ఈ మెథడ్లో. నెక్స్ట్ మనం ఏం చేసాం, ఈ క్లాస్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక కన్స్ట్రక్టర్ రాసాం, _init of _self self.x ప్లస్ ఈక్వల్ టు 1. సో దీని మీనింగ్ ఏంటి, self.x ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఏదైతే ఆబ్జెక్ట్ యొక్క x వాల్యూ ఉందో ఆ x వాల్యూకి +1 యాడ్ చేస్తున్నాం. సో హియర్ we are trying to modify the x when an object is created. When an object is created. Why? ఎందుకంటే this is a constructor. కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎప్పుడు కాల్ అవుతుంది. నార్మల్ మెథడ్స్ అయితే ఎక్స్ప్లిసిట్గా మనమే ఎప్పుడైతే యూజ్ ఉందో అప్పుడు కాల్ చేయాలి. బట్ దిస్ ఈస్ అ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్స్ ఆర్ కాల్డ్ ఆటోమేటికలీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిన ప్రతిసారి కూడా ఈ కన్స్ట్రక్టర్ అనేది మనకి కాల్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్ క్లాస్ టెస్ట్. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే మనం ఏం చేసాం, ఈ టెస్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ఇమీడియట్గా మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్ కేస్ ఆ క్లాస్లో కన్స్ట్రక్టర్ అనేది ఉంటే ఇమీడియట్గా కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ టెస్ట్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో నాకు ఇమీడియట్గా ఏమవ్వాలి, ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టర్. ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి. సో ఇప్పుడు కాల్ అయిన తర్వాత అందులో ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. self.x ప్లస్ ఈక్వల్ టు 1. సో సెల్ఫ్ మీన్స్ దిస్ కరెంట్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఇప్పటి వరకు క్లాస్ ఉంది, దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సో ఈ ఆబ్జెక్ట్ అనే దాంట్లో మనకి ఏమైనా ఎక్స్ వాల్యూ ఉందా, దీనికంటూ సెపరేట్గా ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ వాల్యూ లేదు. బట్ ఇట్ లుక్స్ అప్ ఫర్ ద క్లాస్లో ఈ ఎక్స్ వాల్యూ ఉంది. ఈ ఎక్స్ ఈక్వల్ టు 10 ఈ క్లాస్ వేరియబుల్ని ఏవైతే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామో ఈ రిఫరెన్సెస్ అన్ని షేర్ చేసుకుంటాయని చెప్పాము. సో ఈ ఆబ్జెక్ట్కి సెపరేట్గా ఎక్స్ వాల్యూ లేదు, కానీ ఆ క్లాస్లో ఎక్స్ వాల్యూ ఉంది. సో ఇక్కడ self.x అనేది ఏం తీసుకుంటుంది, ఆ క్లాస్ వేరియబుల్ని ఆ వేరియబుల్ యొక్క వాల్యూ యూజ్ చేసుకుంటుంది. సో 10 ప్లస్ ఈక్వల్ టు 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 11. సారీ, self.x దీని మీనింగ్ ఏంటి, self.x విచ్ ఈస్ ఈక్వల్ టు self.x ప్లస్ 1. ఇప్పటి వరకు self.x ఏంటి, ఆబ్జెక్ట్కి సెపరేట్గా లేదు, బట్ ఇవన్నీ క్లాస్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటాయి. ఈ x value 10 plus 1 which is equal to 11. This is again assigned to object.x. ఈ ఆబ్జెక్ట్కి ఇప్పుడేమవుతుంది, ఈ క్లాస్ వేరియబుల్ ఓవర్ రైడ్ అవ్వదు. ఎప్పుడైతే మనం దీంతో ఓవర్ రైడ్ చేయడానికి ట్రై చేసామో దీనికంటూ ఒక సెపరేట్ కాపీ x ఈక్వల్ టు 11 అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ షేర్ చేసుకున్నాయి. సో ఒకటి చేంజ్ చేసినా అన్నీ షేర్ అయిపోతాయి.
బట్ ఎప్పుడైతే ఓవర్ రైట్ చేస్తున్నామో ఈ ఆబ్జెక్ట్లో సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఏమవుతుంది, దానికంటూ ఒక సెపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది. సారీ, సో ఎక్స్ ఈక్వల్ టు 11 అనేది ఈ అప్డేట్ అయిన వాల్యూ మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ అనే దానికి అసైన్ చేసాం. సో అప్డేటెడ్ వాల్యూ ఏంటి, 11 అనేది ఈ ఆబ్జెక్ట్కి క్రియేట్ అయింది. సో దీన్ని డైరెక్ట్గా చేంజ్ చేయలేదు, ఇది ఈ క్లాస్ వేరియబుల్ని చేంజ్ చేయలేదు, దీనికంటే ఒక సెపరేట్ కాపీ, వేరే కాపీ క్రియేట్ అయింది, వేరే ప్రాపర్టీ యాడ్ అయింది. దాని యొక్క వాల్యూ ఎంత, ఈ కన్స్ట్రక్టర్లో మాడిఫై చేసాం కాబట్టి ఇప్పటి వరకు నా క్లాస్ వాల్యూని యూజ్ చేసుకుని +1 11 అయింది. సో ఫైనల్గా ఈ ఆబ్జెక్ట్కున్న ఎక్స్ ప్రాపర్టీ యొక్క వాల్యూ 11. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఎక్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఈ టెస్ట్ ఆ క్లాస్కి ఉన్న ఎక్స్ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ డాట్ టెక్స్ట్, ఆబ్జెక్ట్లో ఆల్రెడీ ఎక్స్ వాల్యూని మాడిఫై చేసాం విచ్ ఈజ్ 11. టెక్స్ట్ డాట్ ఎక్స్, టెస్ట్ మీన్స్ క్లాస్, ఆ క్లాస్ యొక్క వేరియబుల్, దాని యొక్క వాల్యూని ఎవరైనా చేంజ్ చేశారా, నో, ఇంకేం చేంజ్ చేయలేదు, దీనికంటూ సెపరేట్ కాపీ క్రియేట్ చేసింది కానీ ఈ క్లాస్ వేరియబుల్ని చేంజ్ చేయలేదు అది. So still the value of x in the class test is 10. So what is the final output, 11 and 10. This is the final output. Okay, and coming to the next day challenge, day 73. This is also a Python program. This is called exception handling అనేది వచ్చింది. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా హ్యాండిల్ చేస్తాం, ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ యూస్ చేసి. సో ట్రై బ్లాక్లో మనం ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఇంక్లూడ్ చేస్తామో, ఏ స్టేట్మెంట్స్ అయితే ఎక్సెప్షన్ రేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నిటిని ట్రై బ్లాక్లో ప్లేస్ చేస్తాము. ఇన్ కేస్ ఆ ఎక్సెప్షన్ అనేది రేజ్ అయితే, ఏదైతే మనం స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేసామో ట్రై బ్లాక్లో అవి ఎక్సెప్షన్ రేజ్ అయితే అవి ఎవరు కాల్ చేస్తారో ఈ ఎక్సెప్ట్ బ్లాక్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఎర్రర్ వస్తే, అదే ఎర్రర్స్ ఏమీ రాకపోతే ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది, ఇదేమి ఇంక ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఇందులో ఏమైనా ఎక్సెప్షన్ రేజ్ అయితే అప్పుడు ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే, ఎలాంటి ఎక్సెప్షన్ రేజ్ అవ్వకపోతే జస్ట్ ఇవి ఎగ్జిక్యూట్ అయ్యి ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ఇంకా స్కిప్ అవుతుంది. దీంతో పాటు ఎక్స్ట్రాగా మనం ఎల్స్ రాసాము. ఈ ట్రై ఎక్సెప్ట్లో ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఈ ట్రై బ్లాక్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రై బ్లాక్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్స్ ఏమీ లేనప్పుడు, ఐ మీన్ ఎక్సెప్షన్ ఏమీ లేనప్పుడు. ట్రై బ్లాక్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు మాత్రమే ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఏమైనా ఎక్సెప్షన్స్ రేజ్ అయినా, ఎర్రర్స్ వచ్చినా అప్పుడు ఏమవుతుంది, నాకు ఎక్సెప్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కేసులో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఫైనల్లీ బ్లాక్. ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది ఎర్రర్స్ రేజ్ అయినా, ఎక్సెప్షన్ రేజ్ అయినా, ఎక్సెప్షన్ రేజ్ అవ్వకపోయినా సరే ఈ ఫైనల్లీ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్. ఓకే, ఫైనల్లీ బ్లాక్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ ఈవెన్ ఇఫ్ ద ఎక్సెప్షన్ రేజెస్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు ఫ్లో అర్థమైందా? ట్రై అనే దాంట్లో ట్రై బ్లాక్లో మనం ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్లేస్ చేస్తామో, ఏదైతే ఎక్సెప్షన్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ని ట్రై బ్లాక్లో ప్లేస్ చేస్తాము. ఇన్ కేస్ ఆ ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ రేజ్ అయితే అప్పుడు నాకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ట్రై బ్లాక్లో ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అందులో ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. వీటిని ఫాలో చేస్తూ ఏదైతే ఎల్స్ బ్లాక్ రాసామో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ ట్రై బ్లాక్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది ఎలాంటి ఎర్రర్స్ లేకుండా, అప్పుడు మాత్రమే ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలాంటి ఎర్రర్ ఆర్ ఎక్సెప్షన్ రేజ్ అయినా ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫైనల్లీ బ్లాక్ ఏ కేసులో అయినా సరే అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ వచ్చినా రాకపోయినా. ఇది ఫ్లో. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ట్రై బ్లాక్, ఇక్కడ నుంచి నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఉంది. ట్రై బ్లాక్లో ఒక స్టేట్మెంట్ రాసాం, ప్రింట్ ట్రై. ఇక్కడ ఏమైనా ఎక్సెప్షన్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఐ మీన్ ఏమైనా ఎర్రర్స్ రేజ్ అవుతాయా, నో. ఇక్కడ సింపుల్ స్టేట్మెంట్ రాసాం మనం, ప్రింట్ ట్రై. సో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న నా అవుట్పుట్ ఏంటి, ట్రై అనేది ప్రింట్ అయింది. సో ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది స్కిప్ అయింది. నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాము, ట్రై బ్లాక్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా ట్రై బ్లాక్లో ఎర్రర్స్ వచ్చాయా, నో, అది సక్సెస్ఫుల్గానే ఎగ్జిక్యూట్ అయింది.
సో అది సక్సెస్ఫుల్ అయితేనే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడు ఎల్స్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. అందులో ఏం రాసాం, ఒక సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్ ఎల్స్. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఫైనల్లీ కేస్, ఎర్రర్ రైజ్ అయినా అవ్వకపోయినా ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది ఎప్పుడూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏం ప్రింట్ చేస్తుంది, అక్కడ రాసిన స్టేట్మెంట్ జస్ట్ ప్రింట్ ఫైనల్లీ. సో వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్, ట్రై ఎల్స్ ఫైనల్లీ. ఓకే, hope you understand. And coming to the next day challenge, day 74. This is also a Python program. సో ఇక్కడ టెస్ట్ అనే క్లాస్ క్రియేట్ చేసాం. ఆ టెస్ట్ అనే క్లాస్లో డేటా ఈక్వల్ టు సమ్ ఎంప్టీ లిస్ట్. సో దిస్ ఇస్ ఆల్సో ఏ వేరియబుల్. ఒక ఆబ్జెక్ట్ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. మనం ప్రీవియస్ ప్రాబ్లంలోనే చూసాం. ప్రీవియస్ పైథాన్ ప్రాబ్లంలో ఇక్కడ x ఈక్వల్ టు 10 అనేది విచ్ ఈస్ డిక్లేర్డ్ inside a class but outside of any method, that is called class variable. The same concept is applied here. This is a class variable. సో ఎప్పుడైతే క్లాస్ వేరియబుల్ అయిందో ఈ టెస్ట్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ డేటా అనే వేరియబుల్ని షేర్ చేసుకుంటాయి. ఓకే, టెస్ట్ అనే క్లాస్ క్రియేట్ చేసాం. ఇందులో ఉన్న వేరియబుల్ ఏంటి, డేటా ఈక్వల్ టు సమ్ ఎంప్టీ లిస్ట్. దిస్ ఈజ్ అ క్లాస్ వేరియబుల్. ఎప్పుడైతే క్లాస్ వేరియబుల్ అన్నానో ఈ టెస్ట్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా దీన్ని షేర్ చేసుకుంటాయి. అంటే ఈచ్ ఆబ్జెక్ట్కి సెపరేట్ కాపీ క్రియేట్ అవ్వకుండా, యూనిక్ కాపీస్ క్రియేట్ అవ్వకుండా ఏదైతే మెమరీలో క్రియేట్ అయ్యిందో అదే మెమరీని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటారని దాని మీనింగ్. ఇప్పుడు మెయిన్ మెథడ్లో ఏం చేసాం, T1 ఈ టెస్ట్ అనే క్లాస్కి T1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో T1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, టెస్ట్ ఆఫ్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ టెస్ట్ అనే క్లాస్కి ఇందులో ఉన్న అట్రిబ్యూట్ ఏంటి, వేరియబుల్ ఏంటి, డేటా ఈక్వల్ టు సమ్ ఎంప్టీ లిస్ట్. దిస్ ఇస్ క్లాస్ వేరియబుల్ కాబట్టి దీన్ని షేర్ చేసుకుంటుంది, ఎక్స్ట్రా కాపీ ఏమి క్రియేట్ అవ్వకుండా. నెక్స్ట్ లైన్లో T2 ఈ క్లాస్ టెస్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, T2. సో ఇది కూడా ఏం చేస్తుంది, దీనికంటూ సెపరేట్ కాపీ క్రియేట్ అవ్వకుండా ఏదైతే క్లాస్ వేరియబుల్ ఉందో దీన్ని రిఫర్ చేస్తుంది. సో ఇవన్నీ షేర్ చేసుకుంటాయి ఒకే దాన్ని. ఓకే, ఇప్పుడు రెండు పాయింట్ చేసేది ఒకే డేటాని. ఇప్పుడు నేను T1ని యూజ్ చేసుకొని T1.data.append1 ఈ T1 యూజ్ చేసి ఈ డేటా అనేది ఒక లిస్ట్, ఆ లిస్ట్లో ఏం యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, append1 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో T1.data.append1 ఈ లిస్ట్లో 1 అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, T2.dataని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో T2.data, ఈ డేటాలో ఏముంది, లిస్ట్ 1, దీన్నే ప్రింట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఈ డయాగ్రమాటికల్గా ఏదైతే రిప్రజెంట్ చేశానో మీరు ఈజీగా అబ్జర్వ్ చేస్తే T1.data.append అక్కడ ఏదైతే లిస్ట్ ఉందో దాన్ని నేను T1 యూజ్ చేసి మోడిఫై చేశాను. T2.data చూస్తే అదే ఉంది. ఎందుకు, బికాస్ T1 అండ్ T2 ఈ రెండు కూడా ఈ క్లాస్ వేరియబుల్ని షేర్ చేసుకున్నాయి. సో T2 యూజ్ చేసి డేటాని చేంజ్ చేసిన, T1 యూజ్ చేసి డేటాని చేంజ్ చేసిన మనకి ఆ చేంజ్ అనేది రెండిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, దీనికంటూ సెపరేట్గా కన్స్ట్రక్టర్ రాసి దానికి వాల్యూ మోడిఫై చేస్తే అప్పుడు దీనికంటూ సెపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది. బట్ ఎలాంటి కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి ఈ క్లాస్ వేరియబుల్నే మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఇవి షేర్ చేసుకుంటాయి. సో ఫైనల్గా T2.data ప్రింట్ చేసిన, T1.data ప్రింట్ చేసిన మనకు వచ్చేది ఏంటి, ఒక లిస్ట్ with the element 1. This is the output. Hope you understand and thank you.